మీకు కలిగింది ఈ యొక్క పదం మీకు తెలిసినప్పుడు ఈ వింత వార్త క్షణాల్లో నగరమంతా పాకింది అనేవారు ఎవరు రాశారు? కవిపద్యం చెప్పండి. ఈ వాక్యం ఓకే అట్టేసుకోండి. ఈ వాక్యం కలువకలను సదానందం మాయా కంబలను పాఠం నుండి గ్రహించబడిన ఇద్దరు ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. కూతురు 3 సంవత్సరాలే కానీ అరే అరే కూతురు 3 సంవత్సరాలే కానీ అమ్మ మీద పోరాటం జరుగుతుంది. రాసుకో చెప్పండి అమ్మా. ఎటువంటి సందర్భాలు? ఆత్మానందుడు పోగొట్టుకున్న కంబలి ఒక చిల్లర వ్యాపారికి లభించింది. ఎవరికి లభించింది? చిల్లర వ్యాపారికి. ఆత్మానందుడు పోగొట్టుకున్న డిబేట్ మిస్ ఈ దీని జే అని ఉంది. ఆత్మానందుడు చాక్లెట్ అంటే ఆత్మానందుడు పోగొట్టుకున్న కంబలి చెప్పండి. ఆత్మానందుడు పోగొట్టుకున్న కంబలి ఒక చిల్లర వ్యాపారికి లభించిందంట. ఇప్పుడే అందులోటువంటి వార్త. ఈ ఆత్మానందుడు పోగొట్టుకున్న కంబలి మరి ఎందుకు పోగొట్టుకున్నా నాకు తెలీదు. మరి ఆయన మిస్ అయిపోయి ఉండొచ్చు. ఒక సంచులో పెట్టుకుంటే అది ఎవరన్నా దుబ్బేసి ఉండొచ్చు. ఈమెకు తెలుసు అంటే చెప్పండి. చెప్పండి. ఆ ఊరు నుండి వేరే ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. అక్కడ దాటేటప్పుడు కాలు స్లిప్ అయ్యి ఆత్మానందుడు ఇట్టే పడిపోయాడు. కమ్మలు ఇట్టే పడిపోయింది. చిల్లర వ్యాపారి వచ్చి దాన్ని తీసుకున్నారు. ఇదేదో బాగుంది కదా, ఫ్రీడ్గా ఉంది. బట్టలు అమ్ముకునేవాడు తీసుకుని దాన్ని అమ్మేసుకుందాం అనుకున్నాడు. అమ్మేసుకుందాం అంటే బిచ్చగాడు చిల్లర వ్యాపారి ఒకడు చలికి వణికిపోతుంటే 5 రూపాయలకి కొనుక్కున్నాడు. ఓకే. ఆత్మానందుడు పోగొట్టుకున్న కంబలి ఒక చిల్లర వ్యాపారికి లభించింది. అయితే దాన్ని అతను కప్పుకోగానే ఇమ్మీడియట్గా మాయమైపోయాడంట. సో ఈ మాయమైపోయిన వింత అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా షాక్ తగిలింది. సో ఈ వింత వార్త క్షణాల్లో నగరమంతా పాకిందని పై వాక్య భావం. మీరు ఎలా స్పందిస్తారు? దీని గురించి భావం చెప్పండి. ఆత్మానందుడు పోగొట్టుకున్న కంబలి ఒక చిల్లర వ్యాపారికి లభించింది. మధ్య మధ్యలో ఎవరో ఒకరు వేరే వాయిస్ నుంచి వస్తారు కదా ఫోన్ కాల్లో. ఓకే మాట్లాడండి. చదవండి. దాన్ని కప్పుకోగానే మాయమైపోయారంట. ఆ వింత వార్త క్షణాలలో నగరమంతా పాకిందని పైవాక్య భావం. ఓకే ఏం చెప్తారు? మీ ఉద్దేశం ప్రకారం ఏం చెప్పండి. నా ఉద్దేశ ప్రకారం అంటే ఆత్మానందుడి యొక్క పోగొట్టుకున్న కమ్మలి తన అదృశ్యమైన శక్తులు ఉన్నాయి. కాబట్టి దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ కంబలి ఎవరు దొరికిందంటే బిచ్చగాడి, చిల్లర బిచ్చగాడికి దొరికింది. మిస్ దాన్ని కప్పుకోమని న్యూస్ లో మధ్య మధ్యలో ఫోన్లో మాట్లాడతారు. అతడు ఆ వింత కప్పుకోగానే మాయమైపోయాడు. దాని గురించి ఆ వింత వార్త క్షణాల్లో నగరమంతా పాకింది అని పై వాక్య భావం. అయితే మనం ఏ సందర్భంలో ఉన్నామంటే ఈ వింత వార్త క్షణాల్లో నగరమంతా పాకింది సందర్భంలో ఉన్నా. దాని గురించి పరిచయం చేస్తారు మిస్ దివిజలాస్య. చెప్పండి మిస్ దివిజలాస్య, ఈ మాట ఎవరు రాశారు? ఈ కవి పరిచయం ఏంటి చెప్పండి. ఈ వాక్యం కలువకలను సదానందం గారిచే రచించబడిన మాయాకంబలి మేడం మిస్ పావని
సంపుట Please take నుండి this girl. గ్రహించబడిన వాటర్ అంట